కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీసులు జారీ చేసింది. వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలు, కులగన నివేదికలపై చేసిన వ్యాఖ్యలపైన ఈ నెల 12లోగా వివరణ ఇవ్వాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ తీన్మార్ మల్లన్నకు షోకాస్ నోటీసులు ఇచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగన నివేదిక పేపర్లను మల్లన్న దగ్ధం చేశారు. సర్వేలో 40 లక్షల మంది బీసీలను తగ్గించారని ఆరోపించారు. కులగన నివేదికను వ్యతిరేకించాలని బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు. అయితే తనకు తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీసులు ఇవ్వడంపై తాజాగా తీన్మార్ మల్లన్న ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడితే తనకు షోకాస్ నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో ఉన్న లీడర్లు అంతా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పు అంటున్నారని, అసలు కులగణలో వేలుపెట్టిన వారికి ముందు షోకాస్ నోటీసులు ఇవ్వాలని కామెంట్ చేశారు. కులగణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం క్లియర్ గానే ఉందని, రాష్ట్ర ప్రభుత్వమే సరిగా లేదని ఫైర్ అయ్యారు. సర్కార్ ఇచ్చిన నివేదికను నమ్మే పరిస్థితుల్లో బీసీలు లేరని కామెంట్ చేశారు. పార్టీలోని కొంతమంది నేతలు బీసీలను పార్టీకి దూరం చేస్తున్నారని, వారిని అణచివేయాలని కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బీసీ సమాజంలో మాట్లాడి తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాస్ నోటీసులపై ఈ నెల 12లోగా ఆలోచిస్తానని తీన్మార్ మల్లన్న అన్నారు.